మహిళలకు ఏ రంగంలోనైనా అవకాశం ఇస్తే తమని తాము నిరూపించుకొని విజయ తీరాలకు చేరతారని చెప్పేందుకు సాక్ష్యంగా నిలిచారు ఆ గ్రామీణ మహిళలు. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం మహిళలు కష్టాలకే సవాల్ విసిరారు. కరువు కాటకాలతో ముల్కనూరు ప్రాంతం విలవిలలాడుతున్న సమయంలో ధైర్యాన్ని కూడగట్టుకొని ముందుకు నడిచారు. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వారి విజయగాథను ఇప్పుడు తెలుసుకుందాం. ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 68 గ్రామాలలో 8,426 మంది సభ్యులు 7 కోట్ల రూపాయల వ్యయంతో ఆగస్టు 17, 2022లో ముల్కనూరు మహిళా సహకార డైరీని ప్రారంభించారు. గొప్ప గొప్ప చదువులు చదివిన వారు కాకపోయినా, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు ఇందులో లేకపోయినా, కృషితో నాస్తి దుర్భిక్షం అన్న నానుడికి నిదర్శనంగా ఈ డైరీలోని అన్ని విభాగాలలోని పనులను స్వయంగా నిర్వహిస్తారు. నాణ్యతలో రాజీ లేకుండా పనిచేస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ముల్కనూరు పాలు, పాల పదార్థాలు అంటే ఒక బ్రాండ్ అన్నట్టుగా దీన్ని తీర్చిదిద్దారు. ప్రస్తుతం ముల్కనూరు సహకార డైరీలో 130 మంది మహిళలు పర్మనెంట్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. వీరంతా పాలను సేకరించి వాటిని పాశ్చరైజ్ చేసే దగ్గర నుండి పాల పదార్థాలను తయారు చేయటం, వాటిని ప్యాకింగ్ చేయటం, మార్కెటింగ్ చేయటం వరకు అన్ని తామే సమర్థవంతంగా పనిచేస్తున్నారు. పట్టుదలతో పనిచేస్తూ ముల్కనూరు మహిళా సహకార డైరీ ప్రగతికి దోహదం చేయటమే కాకుండా వారి జీవితాలను సైతం దిద్దుకుంటున్నారు ఇక్కడ పనిచేస్తున్న మహిళలు. డైరీ ఎలా ఎదిగిందో తమ జీవితాలలో కూడా అలాంటి ఎదుగుదలే ఉందని వారు చెప్తున్నారు. ఈ డైరీ తమ సభ్యుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇప్పటి వరకు 5,000 మందికి పైగా దేశ విదేశీ ప్రముఖులు ఈ డైరీని సందర్శించి ఇక్కడ మహిళలు చేస్తున్న కృషిని కొనియాడారు. ఈ మహిళా డైరీలో ప్రతి సంవత్సరం వచ్చిన లాభాలను సంఘ సభ్యులకు బోనస్ల రూపంలో అందిస్తారు. ప్రతి సంవత్సరం జూలై మాసంలో మహాసభ నిర్వహించి ఎక్కువ స్థాయిలో పాలను అందించిన పాల సంఘాలకు ప్రోత్సాహకాలను కూడా అందిస్తారు. ముల్కనూరు డైరీ వలన 203 గ్రామాలలో 25,000 మంది మహిళల కుటుంబాలు బాగుపడ్డాయి. పిల్లలను ఉన్నత చదువులు చదివించి గొప్పగా తీర్చిదిద్దటానికి వీరికి డైరీ కల్పవల్లయింది. ఇక్కడ పనిచేసే మహిళల్లో ఒక్కొక్కరిది ఒక్కొక్క కథ. కష్టాలను అధిగమించి విజయ తీరాలకు సాగుతున్న స్ఫూర్తిదాయకమైన కథ. మొక్కవోని ధైర్యంతో ముందుకు నడిచిన వీరంతా సాధించిన విజయం ఎంతో మంది ప్రశంసలు పొందింది. డైరీ నిర్వహణలో ఈ మహిళలు సాధించిన అవార్డుల విషయానికొస్తే 2006లో దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం హోదాలో ముల్కనూరుకు వచ్చి ఇక్కడి మహిళలకు కితాబిచ్చారు. 2012లో రాష్ట్రపతి చేతుల మీదుగా కోఆపరేటివ్ ఎక్సలెన్స్ అవార్డును, 2017లో ఎన్డీడీబీ డైరీ ఎక్సలెన్స్ అవార్డు అందుకున్నారు. నీళ్లు లేని చోట క్షీర విప్లవాన్ని సాధించి, కవ్వమాడిన చోట కరువు ఉండదని నిరూపించి దేశానికే రోల్ మోడల్గా మహిళా జాతికి స్ఫూర్తిగా నిలిచింది ముల్కనూరు మహిళా సహకార డైరీ. దేశంలోనే నెంబర్ 1 మహిళా డైరీగా గుర్తింపు సాధించిన ఈ మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హ్యాట్స్ ఆఫ్ చెబుతోంది అభినవ్ భారత్.